హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ మంచు ఫ్యామిలీలో గొడవలు తారాస్థాయిలో చేరిపోవడం మనం చూస్తున్నాం. సార్ మంచు మనోజ్ గారు అయితే ఎన్నో ఆరోపణలు కూడా చేస్తున్నారు. అంటే మోహన్ బాబు గారి ఆ విద్యా సంస్థలు అరాచకాలు అక్రమాలు జరుగుతున్నాయని ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. అయితే దీన్ని ఎంక్వైరీ చేయడానికి కొంతమంది జర్నలిస్టులు కూడా విద్యా సంస్థలోకి వెళ్తే అక్కడ వాళ్ళపైన కూడా అటాక్ జరిగిందని చెప్తున్నారు. మరి అసలు అక్కడ విద్యా సంస్థలో ఏం జరుగుతుంది, మంచు మనోజ్ గారు ఏం చెప్తున్నారు, దీనిపైన మీ ఒపీనియన్? మోహన్ బాబు మనోజ్ మీద కేసు పెట్టాడు. మనోజ్ మీద వాళ్ళ భార్య మౌనికా రెడ్డి మీద ఇద్దరి మీద కూడా రాచకొండ సిపికి కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ మొత్తం నేను కూడా చదివాను. అందులో ప్రధానంగా ఆయన చేసిన ఆరోపణలు ఏంటంటే, ఆదివారం మార్నింగు ఎవరెవరో కొత్త వ్యక్తులంతా మా ఇంటికి వచ్చారు. చూస్తే వాళ్ళు దాడి చేయడానికి వచ్చినట్టుగా అర్థమైంది. ఆ తర్వాత కాసేపు తర్వాత మాదాపూర్ లో ఉన్న నా ఆఫీసు ఇంటి నుంచి నాకు కాల్స్ వచ్చాయి. ఎవరో ఆగంతుకులు ఒక 30 మంది వచ్చి వాళ్ళందరినీ బెదిరించి బయటికి పంపించేసి ఆ ఇంటిని ఆఫీసుని స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళు మనోజ్ మౌనిక మనుషులు అనేది నాకు అర్థమైంది. సో వీళ్ళిద్దరి నుంచి నాకు ప్రాణహాని ఉంది. తర్వాత నా ఆస్తులు వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి ఆస్తులను విడిపించండి, నాకు సెక్యూరిటీ కల్పించండి, వాళ్ళ మీద లీగల్గా చర్యలు తీసుకోండి అనేది ఈయన ప్రధానంగా కోరిన కోరిక. దాని తర్వాత మనోజ్ మీద మౌనిక మీద ఎఫ్ఐఆర్ నమోదైంది పహాడీ షహర్ పోలీస్. ఎందుకంటే ఇది జల్పల్లి మంచు టౌన్ అని పేరు పెట్టుకున్నారు వాళ్ళ ఫామ్ హౌస్ కి. సో ఆ మంచు టౌన్ దగ్గర ఉన్న జల్పల్లి అనేది పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో పరిధిలో ఉంటది కాబట్టి అక్కడ కేసు నమోదైంది. వీళ్ళ మీద క్రిమినల్ ఇంటిమిడేషన్, తర్వాత వాలంటరీలాగా హర్ట్ చేయడానికి ట్రై చేయడం, తర్వాత క్రిమినల్ ట్రెస్పాస్ అంటారు. ఈ 3 రకాల అభియోగాలు ఉన్నాయి. అరెస్ట్ చేసే అవకాశం ఉంది. రెండో వైపు మనోజ్ కూడా కేసు పెట్టాడు, కంప్లైంట్ ఇచ్చాడు, స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు పహాడీ షహర్ పోలీస్ స్టేషన్లో. సిఐ గురవారెడ్డి కూడా మీడియాకి చెప్పాడు. అయితే ఎప్పుడైతే వీళ్ళ నాన్న డీటెయిల్గా ఈ సిపి కంప్లైంట్ ఇచ్చాడు కమిషనర్ ఆఫ్ పోలీస్కి, తను కూడా మనోజ్ కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. 2 పేజీల ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. అందులో క్లియర్గా వాళ్ళ నాన్న తన మీద చేసిన ఆరోపణలన్నీ తప్పు అనేది, నేను ఇప్పటి వరకు ఆస్తులు ఎక్కడా కూడా డిమాండ్ చేయలేదు, డిమాండ్ చేశానని నిరూపించండి, ఆస్తులు అడగలేదు, నేనే నా టైంని నా దీన్నంతా కూడా శ్రమని మా నాన్న కోసం విష్ణు కోసమే, వాళ్ళ సినిమాల కోసం వీడియోల కోసమే పనిచేశాను, ఒక పైసా తీసుకోలేదు. నేను ఇప్పటికి కూడా గర్వంగా చెప్పుకుంటున్నాను, నా సంపాదన నా మిత్రుల సహకారంతోనే నా పిల్లల్ని పెంచుకుంటూ నా భార్యతో నేను ఉంటున్నాను. సో నేను ఎప్పుడూ కూడా వీళ్ళ మీద ఆధారపడలేదు, ఎప్పుడు ఆస్తులు అడగలేదు. ఇంకా దీన్ని పంచాయతీ పెద్దల సహకారంతో చర్చల ద్వారా సాల్వ్ చేయమనే అడుగుతున్నాను, దానికి మా నాన్న ఒప్పుకోవట్లేదు, రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు అనేది అతను ప్రధానంగా చెప్పాడు. దాంతోపాటు కొన్ని ఆరోపణలు చేశాడు. అదేంటంటే మోహన్ బాబు ఇంట్లో కొంతమంది పనిచేసే మహిళా ఉద్యోగుల్ని, అంటే స్వీపర్స్ కావచ్చు, మెయిడ్స్ కావచ్చు, కుక్స్ కావచ్చు, వీళ్ళందరినీ చాలా నీచంగా మోహన్ బాబు మాట్లాడుతున్నాడు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. దాన్ని నేను వాళ్ళ అనుమతితో కొన్ని సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయి, కలెక్ట్ చేశాను అనేది మోహన్ బాబు మీద డైరెక్ట్గా ఆరోపించాడు. ఇది మామూలుగా అందరూ నమ్ముతారు ఈ ఆరోపణ, ఎందుకంటే మోహన్ బాబు బిహేవియర్ అందరికీ తెలుసు. సినిమా ఇండస్ట్రీలో కానీ బయట ప్రపంచానికి ఇతను ఎంత రూడ్గా బిహేవ్ చేస్తాడు, ఎంత రూడ్గా ఉంటాడో అందరికీ తెలుసు. కాబట్టి ఈ ఆరోపణలో వాస్తవం ఉందంటే ఉందనే నమ్ముతున్నారు. ఎందుకంటే గతంలో కూడా హీరోయిన్లు కొట్టడం కావచ్చు, ఈ తన సినిమాల్లో పనిచేసే చిన్న చిన్న నటుల్నిగా కొట్టడం కావచ్చు, డైరెక్టర్ని తరిమి కొట్టాడు అనే వార్తలు కూడా ఉన్నాయి. మోహన్ బాబు కాంపౌండ్ అంటే కొంత భయం అనేది అందరిలో ఉంటుంది. పెద్ద హీరోల్లో కూడా మామూలుగా నైట్ డ్యూటీ నైట్ షిఫ్ట్ చేయని వాళ్ళు కూడా మోహన్ బాబు సినిమా అంటే నైట్ షిఫ్ట్ చేస్తారు. సో అటువంటి నాకు 2-3 యాక్టర్స్ చెప్పేవాళ్ళు, మేము మోహన్ బాబు సినిమాలకు తప్ప ఇంకెక్కడ చేయం సార్, అక్కడ చేయకపోతే మాకు కుదరదు అని చెప్పిన వాళ్ళు ఉంటారు. సో ఇవన్నీ మనకి సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి తెలుసు, బయట కూడా తెలుసు. సో ఈ కాంటెక్స్లో ఇతను ఆరోపణ చేశాడు. రెండో ఆరోపణ 1 year నుంచి దుబాయ్లో విష్ణు ఉన్నాడో, అక్కడ ఎందుకు ఉన్నాడో అందరికి తెలుసు అన్నట్టుగా దాంట్లో మాట్లాడాడు. అంటే అక్కడ ఏదో తప్పు చేస్తున్నాడు అన్నట్టుగా మాట్లాడాడు. మరి దుబాయ్లో ఆయన ఎందుకు ఉన్నాడో తెలియదు. నిజానికి ఆయన ఎందుకు ఉండాలో మనకి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే వీళ్ళ గొడవల నేపథ్యంలో ఇది ఆరోపణ వచ్చింది. మూడో ఆరోపణ, అక్కడ విద్యానికేతన్ ఇన్స్టిట్యూట్స్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయి, దాన్ని నేను బయటపెట్టి వాళ్ళకి మద్దతు ఇచ్చానని నా మీద
కక్ష కట్టారు విష్ణు కానీ ఇతను కానీ. అక్కడ ఆ బాధ్యతలు చూసుకునే వినయ్ అనే వ్యక్తి నన్ను కొట్టింది కూడా అతనే అని కూడా విష్ణు మనోజ్ చెప్పాడు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంలో కూడా ఇది కూడా వాస్తవమే. ఎందుకంటే అక్కడ విద్యా సంస్థల్లో ఫీజులు ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారు. మధ్యాహ్నం భోజనం కంపల్సరీగా అక్కడే తినాలని రూల్ పెట్టి ఆ భోజనానికి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆ భోజనం కూడా వీళ్ళు తీసుకునే డబ్బులకి సరిపోయేట్టుగా లేదు. ఇళ్లలో నుంచి తీసుకుపోవడానికి అలౌ చేయట్లేదు. రకరకాల ఫీజుల పేరుతో విపరీతంగా వసూలు చేస్తున్నారు అని అక్కడ కొంతమంది పేరెంట్స్ కూడా గతంలో కంప్లైంట్లు ఇచ్చారు. అవన్నీ వార్తలు వచ్చాయి. సో అప్పుడు కూడా మంచు మనోజ్ కూడా ట్వీట్ చేశాడు వాళ్ళకి మద్దతుగా. అప్పుడు దాన్ని వీళ్ళంతా వ్యతిరేకించారు. అదంతా ఏమి లేదని వీళ్ళు బుకాయించారు. కానీ అక్కడ పేరెంట్స్ అయితే కంప్లైంట్లు ఉన్నాయి. వీళ్ళ ఇన్స్టిట్యూట్స్ లో ఫీజులు ఎక్కువ అన్న కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. సో నిన్న దీన్ని కనుక్కోవడానికి అక్కడికి వెళ్ళిన టీవీ జర్నలిస్ట్ ఉమాశంకర్ అండ్ ఫోటోగ్రాఫర్ నరసింహులు, వీడియోగ్రాఫర్ నరసింహులు, వీళ్ళిద్దరు మీద అక్కడ బౌన్సర్లు అక్కడ సిబ్బంది అటాక్ చేసి వీళ్ళని బలవంతంగా లాక్కుపోయి బంధించి వీళ్ళ దగ్గర ఉన్న కెమెరాలని సెల్ ఫోన్లని ధ్వంసం చేసి ఇవన్నీ చేశారు. దాంతో అక్కడ మీడియా రంగంలోకి దిగింది. అక్కడ తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మురళి, కార్యదర్శి బాలచంద్ర వీళ్ళంతా కూడా వెళ్ళి ఇతని మీద అక్కడ కేసు పెట్టి చంద్రగిరి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించారు నిన్న. అంటే ఇది ఒక లేటెస్ట్ తార్కాణం. ఒక పక్క ఇక్కడ ఇవి జరుగుతుంటే ఇంకొక పక్క జర్నలిస్టుల మీద దాడి. వాళ్ళు ఎందుకు వెళ్ళారు? వివరణ కోసం వెళ్ళారు. ఇట్లా మనోజ్ మీ మీద కంప్లైంట్ ఇచ్చాడు కదా, ఈ ఇన్స్టిట్యూట్లో జరుగుతున్నాయని మీరేమంటారని. సో మేమేమంటామంటే అనేదన్నా చెప్పాలా, లేకపోతే సైలెంట్గా ఉండాలి. దాడులు చేయడం ఏంటి? సో ఇది ఇంకా మోహన్ బాబు ఇమేజ్ని బ్యాడ్ చేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆల్రెడీ సమస్య పరిష్కారం కోసం మంచులక్ష్మి ముంబై నుంచి వచ్చిందని చెప్తున్నారు. కానీ ఆమె మాట ఇద్దరు కూడా వినట్లేదు. మోహన్ బాబు కానీ మనోజ్ కానీ ఇద్దరు కూడా ఇంకా పబ్లిక్ అయిపోయారు. మోహన్ బాబు కూడా ఫస్ట్ టైం నాకు తెలిసి ఇప్పటి వరకు వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా దీంట్లో ఏమీ లేదని డినై చేస్తూ మీడియా మీద ఆరోపణలు చేస్తూ మీడియా ఛానళ్ళ మీద దౌర్జన్యంగా వాళ్ళని మూయించడం ఇవన్నీ కూడా చేశారు. మనం గతంలో కూడా చూసాం. కానీ ఇవాళ ఏమైంది? మీడియాది కరెక్ట్ అని తేలింది కదా. మీడియాది ఏమీ అబద్ధాలు చెప్పట్లేదు. మీడియా ఈ సమస్యలు ఉన్నాయి. సమస్యలు మీరు సెలబ్రిటీ ఫ్యామిలీ కాబట్టి మీ మీద మామూలు ఫ్యామిలీల మీద మీడియా డిస్కస్ చేయదు. రెండోది ఏంటంటే పబ్లిక్గా మీరే బయటికి కంప్లైంట్ ఇచ్చుకున్నప్పుడు ఎందుకు డిస్కషన్లకి రాదు? వస్తుంది కదా, మీద ఒకటే కదా, అందరిదే వస్తుంది. మొన్నటి వరకు రామ్ గోపాల్ వర్మదే వచ్చింది, అంతకుముందు అఘోరది వచ్చింది. ఇట్లా ప్రతిదీ వస్తూనే ఉంటుంది. అంతకుముందు జానీ మాస్టర్ది వచ్చింది, రాజ్ తరుణ్ వచ్చింది. ఎవరిది విడిచిపెడుతుంది? ఎవరిది విడిచిపెట్టదు. జగన్ షర్మిలాది ఎంత ఘోరంగా ఇదైందో చూసాం మనం. కాబట్టి ఇక్కడ మీడియా తప్పేం లేదు. సో ఈ కాంటెక్స్లో ఈరోజు విష్ణు వచ్చాడు. యాక్చువల్గా నిన్నంతా కూడా ఇంకొక వార్త కూడా వైరల్ అయింది. అదేమంటే చిన్న శ్రీశైలం యాదవ్ అని సినిమా వాళ్ళకి ఆయన చాలా క్లోజు. ఆయన కూతురు కొడుకు పెళ్ళిళ్ళకి కూడా సినిమా వాళ్ళు అందరూ కూడా వెళ్ళారు. సో ఆయన రౌడీ షీటర్ అని కూడా మీడియాలో వస్తుంటుంది వార్తలు. వాళ్ళ కొడుకు కూడా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడు. సో ఆయన మోహన్ బాబుకి చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆయన ఆధ్వర్యంలో పంచాయతీ జరుగుతుందని కూడా చెప్పారు, కానీ అదేం జరగలేదు. విష్ణు అయితే నిన్ననే వచ్చాడు దుబాయ్ నుంచి అన్నారు, కానీ ఈరోజు ఆయన మీడియా ముందుకు వచ్చాడు. మీడియా ముందుకు వచ్చి ఇదంతా దురదృష్టకరం, మేము సాల్వ్ చేసుకుంటాము అని ఆయన మీడియాతో చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా వీళ్ళ ఫ్యామిలీ ఇష్యూలు సాల్వ్ చేసుకునే వైపుగా వెళ్ళడం అవసరం.